ఏకపాదంతో కనిపించే కాలభైరవుడు, నరసింహస్వామి, వరాహ అవతారం తదితర శిల్పాలు రమణీయంగా గోచరిస్తాయి. వరుణ దేవుడు ప్రతిష్ఠించిన శివలింగం, ఈ గుడి ఎక్కడుందో చెప్పండి. వాయువు ప్రతిష్ఠిత వాయువేశ్వరుడు దర్శనమిస్తారు. వీటితో పాటుగా కుబేరుడు ప్రతిష్ఠించిన శివలింగానికి ఓ ప్రాముఖ్యముంది. ఈ శివలింగ దర్శనాన్ని మూలమూర్తి దర్శనంతో సమానంగా భావిస్తారు. ఈ శివలింగం కూడా ముఖరూపంలో దర్శనమియ్యడం విశేషం. ఆలయంలో స్వామివారిని దర్శించుకోలేని భక్తులు ఈ కుబేర శివలింగాన్ని దర్శించుకుంటే చాలు. ఇలా ఆలయంలో ప్రదక్షిణ చేసిన భక్తులు అష్ట వినాయకులను, అష్టదిక్పాలకుల శివలింగాలను దర్శించుకుని ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారాలను శ్రీముఖలింగేశ్వర ఆలయంలో ప్రక్షాళన చేసుకోకుండా వెళ్ళవచ్చు. అలాగే స్వామివారి గర్భాలయంలో ఓ గోళం ఉంటుంది. స్వామివారి మహిమకు ఈ గోళం ఓ ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలు శ్రీముఖలింగేశ్వర ఆలయంలో ఉన్నాయి. అవేంటో చూద్దాం. శ్రీముఖలింగేశ్వర ఆలయం అంతరాలయంలోకి వచ్చే భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల్ని దాటుకుని వస్తారు. ఆశ్చర్యపోకండి, ప్రవేశ ద్వారం వద్ద అవి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇందుకు సాక్ష్యంగా ద్వారానికి అటు ఇటు గంగా, యమునలను చెక్కారు. అంటే భక్తులు ఈ పుణ్య నదులను దాటి ఆలయంలోకి ప్రవేశిస్తారన్నమాట. ఇలా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆదిత్యం, అంబిక, విష్ణు, గణనాథం, మహేశ్వరం అంటూ పంచాయతన దేవతలను దర్శించుకుంటారు. ముఖమండపంలో ఎడమవైపు కూర్చుంటే సూర్యనారాయణుడు, మహేశ్వరుడు, విష్ణుమూర్తి, వారాహి అమ్మవారు, గణనాథుణ్ణి ఏకకాలంలో దర్శించవచ్చు. ఇలా పంచాయతన మూర్తుల దర్శనంతో తరించిన భక్తులు మూలమూర్తి ఎదురుగా ఉండే నందీశ్వరుణ్ణి అర్చించాక మూలం శంకర అంటూ స్వామిని స్తుతిస్తారు, ప్రణామాలు సమర్పిస్తారు.